ఈ దినమున ఫాదర్స్ డే సందర్భముగా పరలోకపు తండ్రిని గురించి మనం నేర్చుకుని ఉన్నాం. తల్లిదండ్రులు గౌరవించాలని సామెతల గ్రంథంలో దేవుడు 23:25-22 వచనాలు దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యములు జ్ఞాపకం చేస్తుంది. తల్లిదండ్రులను సన్మానించవలసి నాన్న కష్టము కన్నీటి పాలైతే అమ్మ కన్నీరు పూరిద పాలైతే అన్న మాటలు ఎడచేవి పాలైతే చెప్పేదేమిటి చేయగలిగిందేమిటి నాన్న కష్టము కన్నీటి పాలైతే. ఓ మానవా నువ్వు మారవా, ఓ మానవా నువ్వు మారవా, ఓ మానవా నీవు మారవా. అనురాగం అవమానమైతే, ఆతిథ్యము అవహేళనైతే, అమ్మ ప్రేమ అపహాస్యమైతే, అమ్మ ప్రేమ అపహాస్యమైతే, నెమ్మది ఎక్కడా, నెమ్మది ఎక్కడా, నెమ్మది ఎక్కడా, నెమ్మది ఎక్కడా. అనురాగం అవమానమైతే, ఆతిథ్యము అవహేళనైతే, శరీర వాంఛలు సింహాసనమెక్కి, పిచ్చి ఊహలు భవనాలు కడుతుంటే, నీ జీవితాన్ని మార్చివేస్తుంటే, చెప్పేదేమిటి చేయగలిగిందేమిటి. శరీర వాంఛలు సింహాసనమెక్కి, పిచ్చి ఊహలు భవనాలు కడుతుంటే, నీ జీవితాన్ని కూల్చివేస్తుంటే, చేసేదేమిటి చేయగలిగిందేమిటి. నిజము పలికేది నీ బ్రతుకు మార్చేది, చీకటిలో నుండి నిన్ను వెలుగులోనికి, చీకటిలో నుండి నిన్ను వెలుగులోనికి నడిపించే యేసయ్యా, నా దయగల యేసయ్యా. చీకటిలో నుండి నిన్ను వెలుగులోనికి నడిపించే యేసయ్యా, నా దయగల యేసయ్యా. నిజము పలికేది నీ బ్రతుకు మార్చేది, నిజము పలికేది నీ మనసు మార్చేది. ఆత్మదేవుడు పరిశుద్ధాత్మదేవుడు, ఆత్మదేవుడు పరిశుద్ధాత్మదేవుడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అనురాగం అవమానమైతే, ఆతిథ్యము అవహేళనైతే, అమ్మ ప్రేమ
అపహాస్యమైతే, అమ్మ ప్రేమ అపహాస్యమైతే, నెమ్మది ఎక్కడా, నెమ్మది ఎక్కడా, నెమ్మది ఎక్కడా, నెమ్మది ఎక్కడా. అనురాగం అవమానమైతే, ఆతిథ్యము అవహేళనైతే, నాన్న కష్టము కన్నీటి పాలైతే, అమ్మ కన్నీరు బూడిద పాలైతే, అన్న మాటలు చెవి పాలైతే, చెప్పేదేమిటి, చేయగలిగిందేమిటి. ఓ మానవా నీవు మారవా, ఓ మానవా నీవు మారవా. దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఒక అవకాశం ఇట్టి ఇప్పుడైనా మారు తల్లి. ఓ యవన బిడ్డా, ఓ యవన కుమారుడా కుమార్తె, తల్లిదండ్రుల ప్రేమకు అర్థము చేసుకో. వారు నీ కొరకు చేసిన త్యాగమును గుర్తించు. వారి నీ కొరకు చేసిన త్యాగమును గుర్తించి తల్లిదండ్రులకు చెప్పు చేతులు ఉండు. తల్లిదండ్రులు ప్రేమించు, వారికి విధేయత కలిగి, ఓ యవన బిడ్డడా, ఓ యవన కుమారుడా కుమార్తె, తల్లిదండ్రులు గౌరవించు, తల్లిదండ్రులను సన్మానించు. వారు నీ కొరకు చేసిన త్యాగాన్ని గుర్తించి వారిని ప్రేమించు. అదే దేవుని చిత్తము. ప్రార్థన చేసుకుందాం.